హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక ప్రీమియం డూప్లెక్స్ హౌస్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే ఒక రేంజ్లో ఉందండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఈసీఎల్ నియర్ బై అన్నమాట. ఇది వచ్చేసి పద్మశాలి టౌన్షిప్లో అయితే ప్రాపర్టీ ఉందండి. 160 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి ప్రాపర్టీ చూస్తూ మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఇది ప్రాపర్టీ అండి, డూప్లెక్స్ ప్రీమియం హౌస్ అన్నమాట. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. రోడ్ నెంబర్ 90 పద్మశాలి టౌన్షిప్ అనమాట. కాప్రా మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. డైమెన్షన్స్ వచ్చి మనకు 32x45 అనమాట. 2800 SFTలో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రాపర్టీ ముందు మనకి ఏదైతే రోడ్డు ఉందో 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చుట్టూ మంచి కాలనీ అండి, గ్రీనరీకి చాలా దగ్గర, పొల్యూషన్కి దూరంగా చాలా బాగుంది. ఈసీఎల్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. కాప్రా మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. 1 by 1 డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ కావడానికి ఒక 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, లేటెస్ట్గా 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. మంచిగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ అయితే తీసుకున్నారండి. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారుగా. దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 ఫెసిలిటీస్ ఉన్నాయండి. వాస్తు ప్రకారం ఈశాన్యంలో బోర్ ఉంది, సంపు కూడా అక్కడే ఉందన్నమాట. ఇది వచ్చేసి పార్కింగ్లో బ్యూటిఫుల్ పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి సింహద్వారం అనమాట. సింహద్వారం డోర్స్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్గా తీసుకున్నారు. ఇవి వచ్చేసి ఇండియన్ టేక్తో తీసుకున్నారు. చూస్తున్నారు కదా, హ్యాండిల్స్ కూడా మనకు బ్రాస్తోనే అయితే తీసుకున్నారండి. చుట్టూ టైల్స్తోని లేటెస్ట్గా అయితే వీళ్ళు మంచిగా డిజైన్ చేయించడం జరిగిందండి. ప్రాపర్టీ పక్కకు చూస్తున్నా కదా, ఒక 4 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. లాస్ట్కు మనకు బోర్ అయితే ఉందన్నమాట. మనం బోర్ కూడా బ్యాక్ వెళ్ళి ఒకసారి చూద్దాము. ఫస్ట్ అయితే లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అయ్యి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. లోపలికి ఎంటర్గానే ఫస్ట్ హాల్ అయితే ఉందండి. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూస్తున్నారు హాల్. కింద వచ్చేసి మంచి టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, లేటెస్ట్గా మంచిగా మనకి ఏంటంటే ప్రొఫైల్ లైట్స్తోని ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే 6x4 అండి, యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. మంచిగా చుట్టూ గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారు. అసలు ఇలా ఓపెన్ చేస్తే మంచి వెంటిలేషన్, చల్లని గాలి అయితే రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియాలో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. దీంట్లో కూడా 4x4 విండో తీసుకున్నారు. మంచిగా యూపీవీసీ విండో, మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మనకు లెఫ్ట్ వచ్చేసి ఇక్కడ మంచిగా పెద్ద కిచెన్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా కిచెన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా గ్రానైట్తో ప్లాట్ఫామ్, చుట్టూ టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చినారండి. మంచిగా విండో చూడండి, విండో కూడా ఎంత పెద్ద విండో తీసుకున్నారో. 4x2 విండో అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ సింక్ కూడా చూస్తే మంచిగా స్టీల్ది స్టెయిన్లెస్ తీసుకున్నారు. ఇక్కడ మంచిగా ఆర్చ్ కూడా తీసుకున్నారండి. చాలా బాగుందండి. నెక్స్ట్ మీకు ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా కొన్ని చూపిస్తాను. మనం బ్యాక్ అయితే రావడం జరిగిందండి. బ్యాక్ వస్తే ఇక్కడ మనకు బోర్ ఉంది. చూస్తున్నారు, బోర్ పక్కకే సంపు కొంచెం ముందు పోతే అక్కడ లాస్ట్కు ఒక వాష్ ఏరియా. అన్నీ తీసుకున్నారండి. ఇది లేదు అనకుండా అన్నీ తీసుకున్నారు. మంచి డోర్స్ అయితే మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అన్నమాట. మనకి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి రండి, ఇది కూడా చూపిస్తాను. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి, కింద వచ్చేసి 1 బెడ్రూమ్ అనమాట. మొత్తం డూప్లెక్స్ హౌస్ అనమాట. కింద టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ 4x4 మంచి విండో తీసుకున్నారండి. ఇది కూడా కలిసి ఓపెన్ చేస్తే చూడండి ఎంత వెంటిలేషన్ వస్తుందో, చల్లని గాలి కూడా రావడం జరుగుతుంది. ఈ షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇంకో విండో ఇచ్చినారు, 2x4 విండో ఇచ్చినారన్నమాట. నెక్స్ట్ ఫాల్ సీలింగ్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఒకటి ఇక్కడ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, బాత్రూమ్ ఇచ్చినారండి. మీకు ఒక విషయం చెప్తానండి, మన బాత్రూమ్కి అయితే ఎంటర్ అయినాం కదా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏషియన్ పెయింట్స్ ఇవే ప్రూఫ్స్ అండి. అన్ని మంచి క్వాలిటీ యూజ్ చేసినారు. నేను చెప్పడం కాదండి, ఇవన్నీ ప్రూఫ్స్ అన్నమాట. ఇలాంటి మంచి క్వాలిటీతోనైతే ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మిగతా ఎలా ఉందో చూద్దాం అన్నమాట. మనకు డూప్లెక్స్ హౌస్ కాబట్టి పైకి వెళ్ళడానికి
మంచి స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ పక్క ఇక్కడ కూడా ఒక చిన్న ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం పైకి వెళ్ళడానికి మంచి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. రైలింగ్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారు. చూడండి ఒకసారి, లేటెస్ట్గా రైలింగ్ తీసుకున్నారు స్టెయిన్లెస్ స్టీల్తోని. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మంచి విండో ఇచ్చినారండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ బ్యూటిఫుల్. స్టెప్స్ పక్కకు కూడా మనకు మంచి లైట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అంటే డూప్లెక్స్ ఒకటి ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి పైన ఒక హాల్ అన్నమాట. స్పేషియస్ ఉందండి. ఇక్కడ మనము కూర్చొని మంచిగా ఏమైనా కిట్టి పార్టీస్ చేసుకోవడానికి లేదంటే టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీకు ఒక బెడ్రూమ్ చూపిస్తాను. పక్కకే ఒక బెడ్రూమ్ ఉందండి. ఎంత స్పేషియస్గా ఉందో మీరే చూడండి. ఈజీగా 2 beds పడతాయి. అంత పెద్ద స్పేషియస్గా అయితే తీసుకున్నాను అనమాట. డూప్లెక్స్ హౌస్ కాబట్టి చాలా స్పేషియస్గా కట్టడం జరిగింది. పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 విండోస్ తీసుకున్నారు ఇక్కడ మంచిగా. అసలు డోర్ ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుందండి. ఇట్లా ఓపెన్ చేస్తే ఫుల్ వెంటిలేషన్ వస్తుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకో డోర్ తీసుకున్నారు. విండో చూస్తున్నారు కదా, ఇక్కడ షెల్ఫ్ చూస్తే చాలా షెల్ఫ్స్. నెక్స్ట్ దీంట్లో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది ఎంత స్పేషియస్ ఉందో మీరే చూడండి. పై వరకు 10 feet టైల్స్ పెట్టినారు. మంచిగా ఫాల్ సీలింగ్, విండో, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారండి. లేటెస్ట్ తీసుకున్నారు. ఇక డోర్స్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా పెట్టినప్పుడు జరిగింది అనమాట. ఇది చూసినాం కదా. ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం. ఈ డోర్స్ అయితే మంచి క్వాలిటీతో తీసుకున్నారండి. ఇది చూసే ముందు ఒకసారి ఇక్కడ బాల్కనీ కూడా ఇచ్చినారు. ఈ బాల్కనీ కూడా చూస్తున్నాం కదా. ఇది మనకు ఫ్రంట్ సైడ్ అండి, వెస్ట్ సైడ్ బాల్కనీ అనమాట. మనకు రోడ్డు ముందుకైతే వస్తుందన్నమాట. చుట్టూ కూడా ప్రాపర్టీస్ ఒకసారి చూడండి. లేటెస్ట్గా అయితే ఉన్నాయండి ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. బాల్కనీలో కూడా చూడండి ఒకసారి. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. చుట్టూ మంచిగా టైల్స్తో అయితే మంచిగా డిజైన్ చేసినారు. కింద కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. దీనికి 2 balconies అయితే ఇంకో బాల్కనీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పూజ గది అన్నమాట. పూజ గది కూడా తీసుకున్నారు. స్పేషియస్గా ఉందండి. పూజ గది కూడా మంచిగా ఉంది. దీంట్లో కూడా విండో ఇచ్చినారు. ఫాల్ సీలింగ్ కానీ టైల్స్ కానీ అన్నీ పెట్టినారండి. చాలా స్పేషియస్గా ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకునే విధంగా అంత స్పేషియస్గా ఇచ్చినారు. ఇంకో బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ చూసింది మనం మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా మంచి స్పేషియస్గా మంచి ఫాల్ సీలింగ్తోని మంచి లైట్స్తోని మంచిగా 2 windows అయితే తీసుకోవడం జరిగింది. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది కూడా ఏం చిన్న లేదండి. ఇది కూడా చాలా పెద్దగా స్పేషియస్గానే ఉంది. పైవర్ టైల్స్. ఇంకోటి దీంట్లో ఏంటంటే లో రూఫ్ కూడా ఉంది. ఒకసారి మీ లోపలికి వస్తే లో రూఫ్ కూడా అనిపిస్తుంది. అంటే మనం అన్యూజ్డ్ ఏమైనా థింగ్స్ ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి. నెక్స్ట్ మీకు ఇంకో బాల్కనీ చూపిస్తానండి. ఈ బాల్కనీ కూడా సూపర్ ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ కోసం ఇంకో బాల్కనీ. 2 balconies అయితే రావడం జరిగింది. ఇక్కడ కింద మంచి టైల్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఒకసారి ముందు కాలనీ చూడండి. చుట్టూ గ్రీనరీల మధ్యలో హౌసెస్ చాలా మంచిగా ఉందండి. పొల్యూషన్ లేకుండా ప్రాపర్టీస్ అన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు ఒక్కసారి ప్రాపర్టీని మళ్ళీ ఒకసారి చూడండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు పద్మశాలి టౌన్షిప్ అండి, నియర్ ఈసీఎల్ అనమాట. రోడ్ నెంబర్ 90లో అయితే ఉందండి. ఇది కాప్రా మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఈసీఎల్ నుంచి మనకు జస్ట్ 3 km డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. 160 square yards, 32x45 dimensions అండి. బిల్డప్ ఏరియా 2800 వెస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం టెర్రస్ మీదకి. మనకు స్టెప్స్ మీద కూడా హెడ్ రూమ్ చూడండి. హెడ్ రూమ్లో కూడా మనకు మంచిగా ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఇది కూడా ఏంటంటే స్లాబ్ తీసుకున్నారండి. అందరు రేకులతో తీసుకుంటారు. వీళ్ళైతే స్లాబ్ అయితే తీసుకున్నారు. పైకి వెళ్ళగానే ఇక్కడ మనకు డోర్ కూడా పెట్టినారు. మనం టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీద కూడా కింద కంప్లీట్ ఫ్లోరింగ్, వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేసినారు. మంచి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి. ఇక్కడ కూడా మనకు మంచి ఎలియేషన్ తీసుకున్నారు. టెఫన్ గ్లాస్తో రైలింగ్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. చుట్టూ కాలనీలో అయితే మంచి లొకేటర్లో ఉందండి ప్రాపర్టీ. ఈ ఏరియాలో పర్ యాడ్ వచ్చి 50,000 to 60,000 అయితే నడుస్తుందంట. మనకు పైన కూడా ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఇచ్చినారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా ఉండడానికి ఇక్కడ కూడా మనకైతే ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఇటు వచ్చేసి చూస్తే పిల్లర్ సైజ్ కూడా చూడండి. మంచి పెద్ద పెద్ద పిల్లర్స్ తీసుకున్నారు. చుట్టూ కాలనీ కూడా చాలా బాగుందండి. ప్రాపర్టీ మొత్తం డీటెయిల్స్ అయితే మంచిగా క్లియర్గా చూసాం, క్లియర్గా తెలుసుకున్నాం కదండి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. అన్నీ తెలుసుకున్నాం. మరి ప్రైస్ తెలుసుకోవాలి, ఇంకా నియర్ బై ఫెసిలిటీస్ తెలుసుకోవాలి కదా. ప్రాపర్టీ వచ్చేసి పద్మశాలి టౌన్షిప్ అండి. నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. సో
ప్రాపర్టీకి అలాంటి ప్రాబ్లమే లేదనమాట. ఇక్కడికి క్యాబ్స్, ఊబర్, ఎవ్రీథింగ్ అయితే అన్ని రావచ్చు, స్విగ్గీ, జొమాటో అన్నీ కూడా వస్తాయండి. మరి ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? 1,65 lakhs అయితే చెప్తున్నారండి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. సో స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. 80% లోన్ కూడా బిల్డింగ్ మీద వస్తుందన్నమాట. డూప్లెక్స్ ప్రీమియం హౌస్ అన్నమాట. ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.